హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం కాస్ట్ అండ్ ప్రైస్ చూసినాం కదా. ఈ వీడియో దాని ఒక ఇంప్లికేషన్ చూస్తాం, అంటే దాన్ని యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది. ఓకే, సరే. ఇదైతే నేషనల్ ఇన్కమ్స్ ఉన్నాయి చూడండి. మనకి ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపీస్ అవన్నీ రివైజ్ చేసినారన్నమాట. ఇప్పుడు 2015లో ఎవరు చేస్తారు ఇవి అంటే సిఎస్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చేస్తారు. ఓకే, ఏ చేంజెస్ అయినాయి? 2 మేజర్ చేంజెస్ అయినాయి. ఓకే, బేస్ ఇయర్ రివిజన్ అయింది. నెక్స్ట్ మెథడాలజీ, ఒక రివిజన్ మెథడాలజీ చేంజ్ చేసినారు. ఓకే, ఏవైతే మనం నేషనల్ అకౌంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అది మెథడ్స్ని చేంజ్ చేసినాం. దాన్ని ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ స్లైడ్స్లో. బేస్ ఇయర్ ఏం రివిజన్ అయింది? 2004 నుంచి 2005 ఉండేది. ఓకే, నెక్స్ట్ 2011 to 2012 చేంజ్ చేసినాం. ఇప్పుడు 2015 చేంజ్ చేసినాం. ఎవరు చేసినారు? సిఎస్. ఓకేనా, మరి ఎవరు రికమెండేషన్ చేస్తారు దాన్ని? నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్, ఎన్ఎస్ఏ. ఎందుకు చేస్తుందంటే ఎవ్రీ 5 year దీన్ని రివైజ్ చేయాలని చెప్పి అడ్వైస్ చేస్తామన్నమాట. ఎవరు? ఎన్ఎస్సి. అందుకోసం చేంజ్ చేస్తుంటూ వస్తుంటాం దీన్ని. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు 2026లో కూడా కావచ్చు ఇది చేంజెస్. ఓకే, 2015 అంటే కంపల్సరీ కాదన్నమాట ఇది. అంటే 5 yearsకి కంపల్సరీ కావాలి కాదు. గవర్నమెంట్ తన ఒక డిసిజన్స్ ఆబ్లిగేటరీ కాదన్నమాట. ఇది వాళ్ళ ఇష్టం అనమాట, ఎప్పుడైనా చేసుకోవచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటారు, 5 years ఒకసారి చేస్తే మంచిదని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, ఎన్ఎస్సి వాళ్ళు. ఓకేనా, ఎందుకు చేస్తుంటారు అంటే మనకు కన్సంప్షన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు మన కన్సంప్షన్ ఎలా అయిపోయింది, రాను చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఫాస్ట్ ఫుడ్స్ అని పెరిగిపోయినాయి ఇలాంటివి. నెక్స్ట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అంటే నెక్స్ట్ డిజిటల్ ఐటమ్స్ పెరిగిపోయినాయి అవి అలాంటివి. దీన్ని చేంజ్ చేస్తూ మనకి ఆ జీడిపి క్యాలిక్యులేషన్స్ కూడా చేంజ్ అవుతుండాలి. సరేనా, న్యూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడెడ్ లైక్ డిజిటల్, టెలికామ్, నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు షేర్ మార్కెట్స్ అనేవి పెరిగిపోయినాయి కదా. అప్పుడు యాడ్ ఉండేది, అంత ఉండేది కాదు. ఓకేనా, నెక్స్ట్ అప్డేట్ వెయిట్స్ టు మ్యాచ్. ఏదైతే దానికి ఇప్పుడు మనం ఎంత కేటగిరీ తీసుకోవాలో, ఒక్కొక్క సెక్టర్ని ఎలా తీసుకోవాలనేది అది కూడా తెలుసుకోవడానికి ఈజీగా అయిపోతుంది రివిజన్ అయినప్పుడు. సరే, మనకి రివిజన్ అది బేస్ ఇయర్ చేంజ్ చేసుకున్నాం, అది ఒకటి అయిపోయిందినా. నెక్స్ట్ ఈ ఎస్ఎన్ఏ తీసుకున్నాం. ఓకేనా, ఈ అడాప్షన్ చేసుకున్నాం, దాన్ని అడాప్ట్ చేసుకున్నాం ఎస్ఎన్ఏని. ఎస్ఎన్ఏ అంటే సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్. ఈ యొక్క ఫ్రేమ్వర్క్ని ఎవరు ఇచ్చినారంటే యుఎన్ ఇచ్చినారు. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ ఇచ్చినారు. ఎప్పుడైతే మనం ఇది యుఎన్ ఇచ్చిన ఫ్రేమ్వర్క్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామో వేరే కంట్రీస్తో కంపారిజన్ ఈజీ అయిపోతుంది. ఓకేనా, బెనిఫిట్ దానివల్ల. నెక్స్ట్ అక్యురసీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా వస్తుంది. ఎందుకంటే ఓవరాల్ దాని గురించి సిస్టమ్ అంటే ఎలా ఉంటుందంటే అందరు కంట్రీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే లాట్ ఆఫ్ డిస్కషన్ జరిగింటుంది కదా దాని మీద. అప్పుడు దాని అక్యురసీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజీగా ఉంటుంది, ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా జీడిపి అండ్ జీవీఐ క్యాలిక్యులేషన్స్ కూడా అప్డేట్ అయిపోతాయి. ఫస్ట్ చేంజ్ బేస్ చేంజ్ చేసినాం. నెక్స్ట్ ఎస్ఎన్ఏ అడాప్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ చేంజ్ ఏంటంటే జీడిపి అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ తీసుకుంటాం. అప్పట్లో ఏం తీసుకునే వాళ్ళం స్టార్టింగ్లో? జీడిపి అండ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే తెలుసు కదా, లాస్ట్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి. ఓకేనా, మరి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటున్నాడు, మరి కాన్స్టెంట్ అంటున్నాడు. కాన్స్టెంట్ అంటే బేస్ ఇయర్ తీసుకొని చేస్తాం. ఓకేనా, 2011 to 2012 బేస్ ఇయర్ తీసుకొని మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటాం. మార్కెట్ ప్రైస్ అంటే తెలుసు కదా, ఏదైతే ప్రొడక్షన్ జరిగి ఉంటుంది దాంతోపాటు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవి. ఓకేనా, మరి సబ్సిడీస్ మేనేజ్ చేస్తాం మార్కెట్ ప్రైసెస్. ఓకే, ఎందుకు చేస్తున్నామంటే ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్తో అలైన్ అవ్వడానికి మేము చేస్తుంటాం ఇవి. ఓకే, ఇది మార్కెట్ ప్రైస్ అనేది ఇది. ఓకే, తెలుసు కదా, ప్రోడక్ట్ యాక్సెస్ ఉంటాయని. థర్డ్ చేంజ్ వచ్చేసి జీడిపి అట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ చేంజ్ ఏంటి? జీవీఐ ఇప్పుడు బేసిక్ ప్రైసెస్ పైన తీసుకుంటున్నాం. అప్పట్లో ఏం తీసుకునే వాళ్ళు మనము ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకున్నాను. ఫ్యాక్టర్ కాస్ట్ తెలుసు కదా, ప్రొడక్షన్ సైడ్. ఓకే, జీవీ అంటే ఏం తెలుసా మీకు? వాల్యూ అడిషన్. ఇప్పుడు షుగర్ కేన్ ఉంది, షుగర్ కేన్ జ్యూస్ వస్తుంది చూడండి మనకి. దీనిలో ఆ వర్కర్ ఒక హార్డ్ వర్క్ అనుకోండి, ఆయన వర్క్ చేసినాడు కదా, ఆ వర్క్ ఏదైతే మనం
షుగర్ కేన్ నుంచి షుగర్ కేన్ జ్యూస్ వేసినామో ఎవరు తను ఒక ఏమంటారు దీన్ని వేజెస్ అనుకోండి, ఓకేనా, శాలరీ. ఆ శాలరీ ఏదైతే ఉందో దాన్ని మనం వాల్యుడేషన్ అంటాం, ఓకేనా. ఇట్లాంటివన్నీ మనం తీసుకుంటూ ఒక జీవీ ఇంక్లూడ్ చేస్తాం అనమాట, ఒక్క సెక్టర్లో ఎంత ఏదైతుంది అనేది. సార్ బేసిక్ ప్రైజెస్ అంటున్నాడు ఆయన. బేసిక్ ప్రైస్ అంటే ఇది, ఓకే, చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. బేసిక్ ప్రైస్ అనేది చెప్తాను, ఇది తర్వాత చూసాం. ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉంటాయి. ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఏంటి? పేడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవుట్పుట్, లైక్ ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్ డ్యూటీ, ప్రొఫెషన్ ట్యాక్స్, ఇవన్నీ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కింద వస్తాయి, ఓకే. అంటే మనకి అసలు ప్రొడక్షన్ ఏమవుతుందో తెలియదు, కానీ మనం ఫ్యాక్టరీ పెట్టే ముందు ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయి, ల్యాండ్ రెవెన్యూవి, స్టాంప్ డ్యూటీ, అవన్నీ పే చేయాలి కదా, అవన్నీ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే ఏవైతే అదే ఇప్పుడు మనకి ల్యాండ్ రెవెన్యూకి ఏమైనా సబ్సిడీస్ వస్తాయి, నెక్స్ట్ స్టాంప్ డ్యూటీలో ఏమైనా సబ్సిడీస్ వస్తాయి, ఈ ట్యాక్సెస్లో ఏమైనా సబ్సిడీస్ వస్తాయి, అలాంటివి దాని కిందకి వస్తాయి. బట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్ మీరు ఈ టర్మ్స్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈజీ అయిపోతుంది. ప్రోడక్ట్ సబ్సిడీస్ ఏదైతే అవుట్పుట్ వచ్చింటుందో ఒక ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ తర్వాత అవుట్పుట్ వచ్చింటుందో దాని మీద వచ్చే ట్యాక్సెస్ని మనం ఏమంటాం? ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటాం, ఓకే. ఆ ప్రోడక్ట్స్కి ఏమైనా మనము సబ్సిడీస్ ఇస్తున్నాము అంటే ప్రోడక్ట్ సబ్సిడీ అంటాం, ఓకే. అర్థమైంది కదా? ప్రొడక్షన్ ట్యాక్సెస్, ప్రొడక్షన్ సబ్సిడీస్, నెక్స్ట్ ప్రోడక్ట్ ట్యాక్సెస్, ప్రోడక్ట్ సబ్సిడీస్ అర్థమవుతుంది మీకు. ఇంకా జీవీ అంటే తెలిసింది కదా, వాల్యూ అడిషన్. ఏదైతే మనం ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకొక ప్రోడక్ట్ని క్రియేట్ చేసే దానిలో ఏవైతే వాల్యూ అడిషన్ చేస్తామో, అది ఏదైనా శాలరీస్ ఇవ్వడం ఆ వర్కర్ని, నెక్స్ట్ ఏదైనా మనం దాంట్లో ఉన్న రా మెటీరియల్స్ని తన ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేస్తూ ఆ ఓనర్ స్కిల్ని యూజ్ చేస్తూ వాడేమైనా వేరే ప్రోడక్ట్ని యూజ్ చేయడం, అవన్నీ జీవీ కిందకు వస్తాయి, సరేనా. ఈ సిఈ అంటే చూడండి, జీవీ అంటే సిఈ అంటే శాలరీస్, ఓకే. ఇవి ప్రాఫిట్స్ అనమాట. ఓఎస్ అంటే ప్రాఫిట్స్, ఈ డిప్రిసియేషన్, ఈ మూడు చేస్తేనే మనకి జీవీఏ వస్తుంది, ఓకే. జీవీఏ బేసిక్ ప్రైసెస్ అంటే ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉండాలి దానిలో, నెక్స్ట్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ ఉండాలి, జీవీఏ అండ్ బేసిక్ ప్రైసెస్. నెక్స్ట్ జీవీఏ బేసిక్ ఫ్యాక్టర్ ప్రైసెస్, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనకి జీవీఏ బేసిక్ ప్రైస్ తీసేసుకున్నాం, దానిలో నుంచి మరి మైనస్ ఏం చేయాలి? ప్రొడక్షన్ ట్యాక్సెస్ తీసేయాలి, ప్లస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ జీడిపి అండ్ మార్కెట్ ప్రైసెస్. జీడిపి అండ్ మార్కెట్ ప్రైసెస్ అంటే జీవీఏ బేసిక్ ప్రైసెస్ తీసుకున్న తర్వాత మరి దీనిలో ప్రోడక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే మార్కెట్ ప్రైసెస్ తీసుకుంటున్నాం కదా, ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో ఇండైరెక్ట్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ సబ్సిడీ తీసేస్తాం, ఓకే. మేజర్ చేంజ్ ఏమైంది? ఇప్పుడు జీవీఏ మనం ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాం? ఇప్పుడు బేసిక్ ప్రైసెస్ పైన కలెక్ట్ చేస్తున్నాం. అప్పట్లో చేసేదాం ఫ్యాక్టర్ కాస్ట్ మీద చేసేదాం. ఈ డెఫినేషన్స్ తెలియాలి. బేసిక్ ప్రైసెస్ అంటే కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే తెలియాలి. నెక్స్ట్ జీవీ అంటే తెలిసి ఉండాలి, సరేనా. నెక్స్ట్ ఇంకో చేంజ్ ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ని ఎక్స్పాండ్ చేసినాం. ఎలా? ఇది ఎంసీఏ డాటా, ఏవైతే మనకి ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి అవన్నీ వాళ్ళ ఒక డాటా ఈ డేటాబేస్లో ఎంటర్ చేయాలన్నమాట. ఎవరు? ఫ్యాక్టరీస్ అయినా కంపెనీస్ అయినా వాళ్ళందరూ ఆ డాటాని మనం యూజ్ చేస్తూ జీడిపిని క్యాలిక్యులేట్ చేసి యూజ్ చేసుకుంటున్నాం, ఓకే. ఇంక్లూడ్స్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫిల్డ్ బై ది కంపెనీస్. ఏవైతే వాళ్ళ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి చూడండి, వాళ్ళు ఫిల్ చేసిన దాన్ని యూజ్ చేసుకుంటూ జీడిపి క్యాలిక్యులేషన్లో యూజ్ అవుతుంది. కవర్స్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? కంప్లీట్ కవరేజ్ ఆఫ్ కంపెనీస్, ఏవైతే అన్ని కంపెనీస్ మీద కవరేజ్ అయిపోతుంది దీనిలో. క్యాప్చర్స్ మల్టీ యాక్టివిటీ కంపెనీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్ అన్నీ ఇంక్లూడ్ వచ్చేస్తాం, ఓకే. ఇంకొక చేంజ్ ఏమైందంటే ఎక్స్పాండెడ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఏవంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు చూడండి స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంక్లూడ్ అయిపోతారు దీంట్లో. నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి అవి, ఓకే. ఎన్ఎస్సి, బిఎస్సి అవి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, అసెట్ మేనేజ్ కంపెనీస్ అవి ఉన్నాయి చూడండి, ఏఆర్సి అవి, అలాంటివి. ఈ బాడీస్ కూడా అది వీళ్ళు ఒక డాటా కూడా తీసుకుంటున్నాం జీడిపి క్యాలిక్యులేషన్ టైంలో. దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ సర్వీస్ అవుట్పుట్ బెటర్ మెజర్మెంట్ ఆఫ్ ఏవైతే అవుట్పుట్ వస్తున్నాయి ఫైనాన్షియల్ అవన్నీ బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ మార్కెట్ బేస్డ్ ఎకనామిక్స్ అన్ని మనకు వచ్చేస్తుంది, ఓకే. అంటే ఒక ఫైనాన్షియల్ సెక్టర్ తన ఒక కవరేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ
మనకి స్టాక్ బ్రోకరేజ్, నెక్స్ట్ పెన్షన్ ఫండ్స్ అవన్నీ దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు ఆయన. నెక్స్ట్ ఏది చేంజ్లో ఆ రివిజన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఈ లోకల్ బాడీస్కి ఎంత ఫండ్స్ పోతున్నాయి అవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం మనం. ఓకేనా, 2015లో చేంజ్ చేసినప్పుడు. ఓకే, లోకల్ గవర్నమెంట్స్ అండ్ అటానమస్ బాడీవి, ఎందుకంటే ఇవి 60% ఒక గ్రాంట్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయని వీళ్ళకే పోతాయి. ఓకే, లోకల్ బాడీస్కి వెళ్తుంటాయి. కొన్ని డిస్క్రిప్షనరీ ఉంటాయి, కొన్ని కంపల్సరీ ఉంటాయి అలాంటివి. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ మున్సిపాలిటీస్, పంచాయత్, నెక్స్ట్ డెవలప్మెంట్ బోర్డ్స్, యూనివర్సిటీస్, బోర్డ్స్, ట్రస్ట్ అవన్నీ వస్తాయి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇన్షూర్స్ మోర్ అక్యురేట్ జీడీపీ ఎస్టిమేషన్ మనకు తెలిసిపోతుంది, ఎక్కడ ఎంత స్పెండింగ్ అవుతున్నవన్నీ వచ్చేస్తుంది. సరే, మీరు ఇప్పుడు మనం జీడీపీ అంటున్నాం, జీబీ అంటున్నాం, దాని డిఫరెన్సెస్ ఏమి వస్తాయి? ఇది వచ్చేసి సప్లై సైడ్. ఓకే, సప్లై సైడ్ వస్తుంది. ఇది జీడీపీ అనేది డిమాండ్ సైడ్. ఎలా అంటే ఇప్పుడు జీవీఏ చూడండి, మెజర్ ది వాల్యూ యాడెడ్ బై ది సెక్టర్. మనము ఒక్కొక్క సెక్టర్ పై నుంచి తీస్తాం జీవీఏ. ఓకేనా, అగ్రికల్చర్ నుంచి, ఇండస్ట్రీ నుంచి, సర్వీసెస్ నుంచి, ఏదైతే ప్రోడక్ట్ ఫినిష్ ప్రోడక్ట్ వచ్చే నుంచి రా మెటీరియల్ నుంచి ఫినిష్ ప్రోడక్ట్ అయ్యే లోపల ఎంత వాల్యుడేషన్ అయింది అది చూపిస్తుంది. ఓకే, సప్లై సైడ్. షో ఇన్కమ్ జనరేటెడ్ బై ది ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళే కదా, ఇప్పుడు ఏదైతే మనం ఫ్యాక్టరీ పెట్టినా వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటాం. రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ చేసిన ఎవరు చేస్తారు? ప్రొడ్యూసర్స్ చేస్తారు. వాళ్ళకి ఎంత వాల్యూ అడిషన్ చేసినారు దానిలో, అవన్నీ జీవీ కిందకు వస్తాయి. బేస్ సెక్టర్ అనాలిసిస్ అని క్వార్టర్లీ గుర్తు తెలుస్తుంది. నెక్స్ట్ సెక్టర్ అనాలిసిస్ కూడా ఈజీగా అవుతుంది మనకి. మరి జీడిపి అంటే మెజర్స్ ది ఎక్స్పెండిచర్ బై హౌస్ హోల్డ్స్, గవర్నమెంట్స్, బిజినెసెస్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఎప్పుడు మైనస్ ఉండేది తెలుసు కదా, ఎందుకనేది అర్థమైంది కదా. జీవీ ఏంటి, జీడిపి ఏంటి. ఇది సప్లై సైడ్ వస్తుంది, డిమాండ్ సైడ్ వస్తుంది. ఓకే, ఎక్స్పెండిచర్ సైడ్ వస్తుంది ఇది జీడిపి. అదైతే మనం వాల్యుడేషన్, మనం ఎంత వాల్యుడ్ చేస్తున్నాం ఒక ప్రోడక్ట్ అని, జీవీ. ఇది కొత్త కాన్సెప్ట్ చూడండి. ఇది ఫిక్స్డ్ బేస్ మెథడ్ అండ్ చైన్ బేస్ మెథడ్. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది ఏది మెథడ్ తెలుసా? ఫిక్స్డ్ బేస్ మెథడ్. ఎందుకంటే ఈ బేస్ ఇయర్ తీసుకుంటున్నాం కదా. ఫిక్స్డ్ బేస్ ఇయర్ మెథడ్ యూజెస్ వన్ బేస్ ఇయర్. ఒక్క బేస్ ఇయర్ని ఇప్పుడు వాడుకుంటాం, 2024 వరకు వాడుకుంటాం. ఈ దాంతోనే మనం ఒక జీడీపీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఓకేనా, కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్ కదా, కాన్స్టెంట్ అంటే బేస్ ఇయర్తో పాటు. ఓకే, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి? ఎకనామీ ఎవాల్వ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి డిజిటల్ వచ్చేసింది, నెక్స్ట్ గీగ్ ఎకనామీ వచ్చేసింది, నెక్స్ట్ న్యూ ప్రోడక్ట్స్ నాట్ క్యాప్చర్డ్, అంటే కొత్త ప్రోడక్ట్స్ మనం దాన్ని తీసుకోవట్లేదు, అవుట్డేటెడ్ వేట్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే అప్పట్లో ఉన్న డాటానే ఇప్పుడు ఆ కాస్ట్ ఏవే ఉన్నాయో అవే ఫాలో అవుతున్నాం, కానీ కొన్ని కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు గీగ్ ఎకనామీ ఉంది, అప్పుడు 2009 అంత ఉండేది కాదు, దీంట్లో ఇంక్లూడ్ లేదు. అంటే మనకి ఎకనామీ కరెక్ట్ అవుట్పుట్ డాటా రావట్లేదు కదా, అందుకోసమే. మరి ఇప్పుడు చైన్ బేస్డ్ ఎకనామీ తీసుకోవాలి రికమెండ్ చేస్తున్నారు అన్నమాట. ఇది మేజర్ చేంజ్ కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఏమంటున్నాను, ఫిక్స్డ్ బేస్ మెథడ్ ఏంటి, చైన్ బేస్డ్ మెథడ్ అంటే ఏంటి? ఓకే, చైన్ బేస్డ్ అంటే కంపేర్స్ జీడిపి ఎవ్రీ ఇయర్ విత్ ప్రీవియస్ ఇయర్. 2024లో 100 వచ్చింది జీడిపి, 2025లో 110 వచ్చింది, 10% పెరిగింది. ఇప్పుడు 2011లో 50 అనుకోండి, ఇప్పుడు 2025లో 100, 50%. ఓకే, 100% అవుతుంది కదా, 100% అవుతుంది. సరే, అర్థమైందా ఇప్పుడు? అని ఏమంటుందంటే ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంటుంది. అంటే మనము ఒక బేస్ ఇయర్ పెట్టేది అవసరం లేదు. చైన్ బేస్డ్లో 2024 డాటా తీసుకొని 2025 జీడిపి మనకి రావాలి. సరేనా? అలా క్యాలిక్యులేట్ చేద్దామని చైన్ బేస్డ్ మెథడ్లో చెప్తున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజెస్ అంటే రిఫ్లెక్ట్స్ ద న్యూ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఏవైతే కొత్త ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇయర్లీ చేంజ్ అవుతుంటాయి కదా, అవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. ఫిల్మ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ ఇంక్లూడ్ అయిపోతుంటాయి. నెక్స్ట్ బెటర్ ఇంటర్నేషనల్ కంపారిటివ్, ఎందుకంటే వేరే కంట్రీస్లో కూడా ఇలానే ఫాలో అవుతున్నారు ఇప్పుడు రాను. బేస్ ఇయర్ మోడల్ అనేది ఇంకా ఓల్డ్ అయిపోయింది. మ్యాచెస్ బేస్డ్ గ్లోబల్ ప్రాక్టీసెస్ కూడా మ్యాచ్ అయిపోతాం. ఓకేనా? సరే, ఇక్కడికి వీడియో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన ఒక ఇండియన్ ఎకనామీ ఎలా ఎవాల్యుయేట్ అయింది, ప్లానింగ్ వలన మనం అసలుకి అగ్రికల్చర్ అనేది ఎందుకు తీసుకున్నాం అవన్నీ నెక్స్ట్ వీడియో చేస్తాం. ఓకే.